కాటుక నల్లని రాత్రివేళ గురువుల ఆజ్ఞతో గుర్తునెరింగితి. ఉత్తర దిక్కున ఊరిని విడిచితి. పల్లెలు పురములు పట్టణమ్ములు పేటలు దాటితి, కోటలు దాటితి, అడుగులు దాటితి, మడుగులు దాటితి, అన్నీ దాటితి. బొటన వేలుతో నెత్తురు పొంగగ పులుపుగా నుదుటి విభూతి ధరించితి. అభిషేకించిన ఆకాశానికి జోతలు చెప్పుచు చెలగుచుమడి వస్త్రంబులు కట్టితి. మండలమ్ముగా మాగిన పిమ్మట భైరవుడై శత్రువుని చంపగా చూచితి నెవ్వరు చూడని లింగం, నిరపద్రువమగు నిశ్చల లింగం, ఆదితేజమగు ఐక్యలింగం, పురాణప్రదమగు పవిత్రలింగం. శివరూపం సంకేతాల స్వరూపం. కపాలంలో భోజనం, శ్మశానంలో విహారం. కాలుదువ్వే నంది, తలపై పొంగే గంగానది. చావుతో సావాసం, అయినా సరే చెరగని చిద్విలాసం. మృత్యుభీతి పోగొట్టి జీవకలను అందించే శివతత్వం. కోరుకున్న వాడికి కోరినంత ఇచ్చే భోలాతత్వం. మనస్సును మధించే మన్మధుడిని దహించినప్పటి నిశ్చలతత్వం. అహంకారంతో నిరీశ్వరత్వాన్ని కోరిన దక్షుని చంపిన ప్రళయకార రుద్రతత్వం. ఏం కావాలంటే దొరికేస్తుంది శివుల్లో. మనిషి చావుకి కారణం శివుడంటారు. అసలు మనిషి చనిపోతే శవం అంటారు. కానీ మనిషి బ్రతికుంటేనే శివం అంటారు. శివం అంటే మంగళం అని అర్థం. శరీరం శివుడైతే ప్రాణం పార్వతి. రెండిట్లో ఏ ఒక్కటి లేకపోయినా జీవితం లేదు. అందుకే ఆదిశంకరుడు అమ్మవారిని పొగిడే సౌందర్యలహరిని కూడా శివశక్త్యాయుక్తో అని మొదలుపెట్టుంటాడు. శివుడు లేకపోతే శక్తి లేదు, శక్తి లేకపోతే శివుడు లేడని దాని అర్థం. శరీరం ప్రాణం వేరు కాదని చెప్పడానికే మనం చూసే అర్ధనారీశ్వర తత్వం. జెండర్ ఈక్వాలిటీ ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. సాక్షాత్తు ఆ ఆది దంపతులే ఆడ మగ సృష్టిలోని సమానమైన ధర్మాలని నిలిచి చూపించారు. శివాలయాల్లో మనం పూజించే శివలింగం సృష్టికే ప్రతీక. ఇట్ ఈస్ ఎ సింబాలిజం ఫర్ క్రియేషన్. పైనున్న లింగం మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్కి సింబల్ అయితే కిందున్న పీఠం ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్కి సింబల్. ఆ రెండు కలిస్తేనే సృష్టి అని, ఆ కలయిక వలనే సృష్టి అని చెప్పడానికి ఆ శివలింగం. సెక్స్ వాజ్ నెవర్ ఎ టబూ ఇన్ ఇండియా, బట్ ఇట్ వాజ్ ఎ డివైన్ రివరెన్స్. మరో జీవిని పుట్టించే కలయిక పాపం ఎలా అవుతుంది? ఇంకో జీవిని పుట్టించడం అంటే శివతత్వాన్ని పుట్టించడమే. అది ఆరాధన అవుతుంది, ప్రార్థన అవుతుంది, ఈశ్వరుడికి చేసే పూజ అవుతుంది. అందుకే ఆ సృష్టిక్రియకి సింబాలిజమైన శివలింగానికి నిత్య అభిషేకం నీటితో ఒక్కొక్క చుక్కే పడుతుంది. ఇట్ సింబలైజెస్ కంట్రోల్ ఓవర్ క్రియేషన్. ఇదే విషయాన్ని షట్చక్రంలో కూడా చెప్తారు. షట్చక్రం అంటే హెక్సగన్. చాలా చోట్ల మనం చూసే ఉంటాం. ద అప్పర్ ట్రయాంగిల్ సింబలైజెస్ యోని అండ్ ద లోయర్ ట్రయాంగిల్ సింబలైజెస్ ద ఫాలస్. అందుకే శివపార్వతులకు పుట్టిన వాడి పేరు షణ్ముఖుడు అని చెప్తారు. షణ్ముఖుడు అంటే ద 6-faced గాడ్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ద హెక్సగన్ దట్ రిప్రజెంట్స్ క్రియేషన్. విష్ణువు అలంకార ప్రియుడట, శివుడేమో అభిషేక ప్రియుడు. ఎందుకు ఇలా చెప్పారు? శివుడికి అభిషేకం అంటే శివరూపానికి చేయం కదా, శివలింగానికి చేస్తాం. శివలింగానికి అభిషేకం చేస్తే దాని మీద ఏమీ మిగలదు, అన్నీ కిందకి జారిపోతాయి. ఏంటి అది సింబలిజం? జీవితంలో ఏది మిగలదు, అన్నీ జారిపోవాల్సిందే అనే డిటాచ్మెంట్ ఫిలాసఫీకి ఈశ్వరుడికి అభిషేకం చేయడమే బిగ్గెస్ట్ సింబాలిజం. ఈ ఫిలాసఫీ తెలియడానికి ఆ శివలింగానికి పాలతోనో పెరుగుతోనో బంగారంతోనో ఇంక దేనితోనో అభిషేకం చేయక్కర్లేదుగా, నీటితో చేసినా చాలు. ఆ డిటాచ్మెంట్ ఫిలాసఫీ మనకు తొందరగా రావాలని రోజు నిత్యము అభిషేకం చేస్తుంటారు. అది నీటితో చేసినా సరిపోతుంది. మనకు ఆ ఫిలాసఫీ ఎక్కలేదనుకోండి, మనం దేంతో చేసినా శివుడికి అభిషేకం చేయడం వల్ల వచ్చే ఉపయోగం ఏమీ లేదు. మధురైలో సుందరేశ్వరుడుగా కామ్గా కూర్చునే శివుడు, చిదంబరంలో తాండవమాడే నటరాజు మన జీవితంలో ప్రతి మనిషికి ఉండే 2 ఎక్స్ట్రీమిటీస్కి సింబాలిజం. అసలు మనిషి తప్పెందుకు చేస్తాడు? మనసుకు అనిపిస్తుంది కాబట్టి, లేదులే అది చేద్దాం, లేదా ఇది రైటేలే అని చేసేస్తాం. సరే, తప్పు మీద తప్పెందుకు చేస్తాడు? వామ్మో, ఇంతకుముందు చేసిన తప్పు తెలిస్తే ఎవడైనా మనల్ని ఏమైనా చేస్తారేమో, మనల్ని చంపేస్తారేమో అనే భయం ఉంటుంది కాబట్టి. శివతత్వం, శివుని యొక్క జీవన విధానం ఈ రెండింటిని చెరిపేస్తుంది. ఫస్ట్ మనస్సుకు అనిపిస్తోంది అంటే మనస్సులో ఒక కోరిక పుడుతోంది. అంటే మనస్సు మధించి ఆ లోపల నుంచి ఒక కోరిక పుడితే మనకు ఒకటి చేయాలనిపిస్తుంది. అందుకే ఆ లోపల పుట్టేటటువంటి కోరికల్ని చంపేయడానికి సింబాలిజమే శివుడు 3వ కన్ను తెరిచి మన్మధుడిని చంపేయడం. అసలు ఆ పేరు చూడండి, మన్మధుడు అట, అంటే మనస్సును మధించేవాడు. అంటే మనస్సును మధిస్తే ఏమవుతుంది? లోపల నుంచి కోరికలు పుడతాయి. మధించడం అంటే చిలకడం అనమాట. మనం పెరుగుని చిలికితే అందులోంచి బటర్ మిల్క్ వస్తుంది చూసారా, అలాగా.
మనస్సులో ఆలోచనలన్నీ చిలికి చిలికి లోపల నుంచి కోరికలు పుడతాయి. ఆ కోరికల వల్లే మనిషి కొన్ని తప్పులు చేస్తాడు. అసలు ఆ కోరికే రాకుండా ఉండడానికి వెనకాల శివుడు అనేటువంటి వాడు మన్మధుణ్ణి చంపేయడం అనేటువంటి సింబాలిజం. సరే, చేసాం, పొరపాటున తప్పు చేసాం అనుకోండి. ఆ తప్పు తెలిస్తే ఎవడైనా మనం చంపేస్తాడేమో అంటే ప్రాణభీతి. మనిషికి చావంటే భయం ఉంటుంది కాబట్టి తప్పు చేస్తాడు. ఆ చావంటే భయం పోవడానికి నిత్యము చావు చుట్టే తిరుగుతున్నట్టు, శ్మశానంలో విహరిస్తున్నట్టు, కపాలంలో భోజనం చేస్తున్నట్టు, ఎప్పుడూ అక్కడే ఉండేవాడికి ఇంకా చావంటే భయం ఏంటి? చావంటే మనిషి జీవితంలో ఒక డెఫినిటివ్ పాజ్, అంతే. అది ఖచ్చితంగా రావాల్సిందే, ఇట్ ఈస్ అన్అవాయిడబుల్ అనే విషయం మనం రియలైజ్ అయితే అది మనం భయపడం. అలా దానికి భయపడకుండా ఉండడానికి శివుడి యొక్క జీవన విధానాన్ని అలా చూపించారు. అందుకే అహం శివం అయం శివం అని అఘోరాలు తామే శివుడిగా అనుకుంటారు కాబట్టి వాళ్ళు కూడా శివుని యొక్క జీవన విధానాన్నే పాటిస్తారు. వాళ్ళు కూడా కపాలంలో భోజనం చేస్తారు, శ్మశానంలో విహరిస్తారు. అది ఇంకో ఎక్స్ట్రీమిటీ. శివుడు ఎవరికి ఎలా అర్థం అవ్వాలో అందరికీ అన్ని రకాలుగానూ అర్థమవుతాడు. ఆడవాళ్ళు ప్రేమించడం మొదలు పెడితే శివుడు ప్రవరాఖ్యుడిలా కనబడతాడు. ప్రవరాఖ్యుడు అంటే శివుడే కదా మరి. అంత అందంగా సుందరేశ్వరుడిలాగా అంత నిశ్చలంగా కనబడతాడు. అహం శివం అయం శివం అని అనుకునే అఘోరాలకి అలాగే కనబడతాడు. అసలు ఇవి ఏవీ కాదు. శివయ్య, చిన్నప్పుడు నీకు తల్లిదండ్రులు లేనట్టున్నారు, అందుకే విభూతి రాసుకుంటున్నావు, శ్మశానాల్లో తిరుగుతున్నావు, దా స్నానం చేయిస్తాను నా ఒళ్ళో కూర్చోబెట్టుకొని అనుకున్న బెజ్జమహాదేవికి చిన్న శివయ్యలాగా కనబడతాడు. అనేక తత్వాల సుందర రూపం శివుని యొక్క స్వరూపం. ఇవాళ శివరాత్రి. శివరాత్రి అంటే వెంటనే అందరికీ అమ్మో ఉపవాసం చేసేయాలి, అమ్మో రాత్రి జాగరణ ఉండాలని అర్థమవుతుంది. ఈ 2 వర్డ్స్కి మీనింగ్ ఏంటో చెప్పేసి మనం ఇవాళ పాడ్కాస్ట్ని ఎండ్ చేసేద్దాం. ఉపవాసం అంటే సాంస్క్రిట్ తెలిస్తే అర్థమవుతుంది. ఉప అంటే దగ్గర, వాసం అంటే ఉండడం. శివతత్వానికి దగ్గరగా ఉండడమే ఉపవాసం అంటే. తిండి మానేమని కాదు. ఇప్పటిదాకా నేను చెప్పిన సింబాలిజమ్సే కాదు, కొన్ని వందల సింబాలిజమ్స్ ఉన్నాయి శివుడి కథల్లో, శివుడి జీవితంలో. ఆ తత్వానికి దగ్గరగా అంటే శివతత్వానికి దగ్గరగా ఉండి శివుణ్ణి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ తిండి మీద కూడా ఆలోచన పోయేంతగా ఉంటారు. కాబట్టి ఉపవాసం అంటే తిండి మానేయడం అనే అర్థం వచ్చింది. కానీ ఉపవాసం అంటే తిండి మానేయడం కాదు మెయిన్. ఉపవాసం అంటే శివతత్వానికి దగ్గరగా ఉండడం ఉపవాసం. జాగరణ అంటే మనం తెలుగులో ఒక వర్డ్ ఉంటుంది మనకి, జాగరూకత అని, అంటే అవేర్నెస్. జాగరణ అంటే బీయింగ్ అవేర్ ఆఫ్ వాట్? బీయింగ్ అవేర్ ఆఫ్ ద ఫిలాసఫీ ఆఫ్ శివ. రాత్రులు నిద్ర మానేమని కాదు జాగరణ అంటే. నిద్ర వస్తే పడుకుని పోవడమే, కానీ నిద్ర వచ్చే వరకు కూడా, మేలుకొని ఉన్న ప్రతి క్షణం కూడా వాట్ ఈజ్ శివాస్ ఫిలాసఫీ? ఇలా ఎందుకు చెప్పారు? నిజమే కదా, ప్రతి మనిషిలోనూ చావు పక్కాగా వస్తుంది కదా, ఎందుకు దానికి భయపడడం? భయపడకుండా మన ధర్మం మనం చేసుకుంటే సరిపోతుంది కదా అన్నప్పుడు ప్రతి ఒక్కరికి శివుడి యొక్క ఫిలాసఫీ అర్థమైపోతుంది. బీయింగ్ అవేర్ ఆఫ్ దట్ ఫిలాసఫీ ఆఫ్ శివ ఈజ్ నథింగ్ బట్ జాగరణ. అంతే. ఇదండి శివరాత్రి రోజు మనం చేయాల్సిన అసలైన ఉపవాసం, జాగరణ. బాగా లేట్ అయిపోయినట్టుంది. ఇంతకీ మేల్కొనే ఉన్నారా? మేల్కొని ఉంటే జాగరణ చేస్తున్నట్టేగా. మీకందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. హర హర మహాదేవ, శంభో శంకర. ఇదండి ఇవాళ ఇతిహాసం విత్ దర్హాస్. నా ఇన్స్టాగ్రామ్ ఐడి అమ్మాస్ దర్హాస్. వింటూనే ఉండండి చాయ్ బిస్కెట్ స్టోరీస్.